వెల్కమ్ టు టెక్ చైతు. రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పిట్ లైన్ నెంబర్ 5ని అప్గ్రేడ్ చేశారు. ఈ రోజు అనగా మార్చి 26వ తారీఖున దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గారు ఈ అప్గ్రేడ్ చేయబడ్డ పిట్ లైన్ని ఇనాగ్రేట్ చేశారు. పిట్ లైన్స్ని ట్రైన్ కోచెస్ని క్లీన్ చేయడానికి మరియు మెయింటెనెన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. ఏదైనా ట్రైన్ జర్నీని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ ట్రైన్ యొక్క కోచెస్ని ఈ పిట్ లైన్స్ మీదకి తీసుకుని వచ్చి క్లీన్ చేయటము మరియు మెయింటెనెన్స్ చేయటము చేస్తారు. అందుకనే ఈ కొత్త రైళ్ళని ప్రారంభించాలంటే కూడా ఈ పిట్ లైన్స్ చాలా కీలకము. కొత్త ట్రైన్‌ని అనౌన్స్ చేయకముందే ఆ ట్రైన్‌ని ఎక్కడ క్లీన్ చేయాలి అని డిసైడ్ చేస్తారు. అంటే సోర్స్ స్టేషన్‌లోనా లేదా డెస్టినేషన్ స్టేషన్‌లోనా అని డిసైడ్ చేసుకున్న తర్వాతే అనౌన్స్ చేస్తారు. పిట్ లైన్స్ అందుబాటులో లేకపోతే క్లీన్ చేయటం కష్టం కాబట్టి ఎన్ని ఎక్కువ పిట్ లైన్స్ అందుబాటులో ఉంటే అన్ని ఎక్కువ రైళ్ళని ప్రారంభించడానికి అవకాశం ఉంటుంది. మరియు ఈ పిట్ లైన్స్ పైన క్లీన్ చేయటానికి ఒక ట్రైన్‌కి యావరేజ్‌గా 6 గంటల సమయం పడుతుంది. వందే భారత్ రైళ్ళకైతే ఇంకా తక్కువ సమయమే పడుతుంది. కానీ ఈ ఐసీఎఫ్, ఎల్‌హెచ్‌బీ ట్రైన్స్‌కైతే యావరేజ్‌గా 6 అవర్స్ టైం అనేది పడుతుంది. సో, కొత్త రైలు ప్రారంభించాలంటే పిట్ లైన్స్ అందుబాటులో ఉండాలి. అవి ఎక్కువ అందుబాటులో ఉంటేనే ఎక్కువ రైళ్ళని ప్రారంభించడానికి కుదురుతుంది. అన్ని రైల్వే స్టేషన్స్‌లో ఈ పిట్ లైన్స్ అనేవి అందుబాటులో ఉండవు. మన తెలుగు